ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఇది నీకు హెచ్చరిక సమయానికి ముందు వచ్చినటువంటి సందేశం అమ్మ. రాబోయే కొన్ని రోజులు మీకు చాలా నిర్ణయాత్మకమైనవి. నువ్వు దేన్ని తేలికగా తీసుకుంటే పరిస్థితులు అలాంటి మలుపు తిరిగే స్థాయికి చేరుకోవచ్చు. అక్కడి నుండి తిరిగి రావటం కష్టమవుతుంది బిడ్డ. నీకు ఈ సాయిపై విశ్వాసం ఉంటే గనక ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా మనసుతో విను. ఇది నీ భయపెట్టడానికి కాదమ్మా, నిన్ను జాగృతం చేయటానికి. ఈ సమయంలో సాయి నీకు చాలా సమీపంలో ఉన్నాడు. వారి దృష్టి గంభీరంగా ఉంటుంది. వారి చేతుల్లో జీవిత లెక్కలు ఉన్నాయి. వారి స్వరంలో సత్యంతో మాత్రమే వచ్చే బరువు ఉంది. ఈ సాయి ఇలా అంటున్నాడు, దీన్ని నిర్లక్ష్యం చేయకు. చాలాసార్లు ప్రమాదం శబ్దం చేయదు, అది నెమ్మదిగా నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది బిడ్డ. నీకు గుర్తుందా, గత కొన్ని రోజుల్లో శరీరం సరిగ్గా లేదనిపించినప్పుడు కారణం లేకుండా అలసట రావటం, పొట్ట బిగదీసుకోవటం, చర్మం వింత ప్రతిచర్యలు, హఠాత్తుగా తల బరువుగా అనిపించడం లేదా సమతుల్యత కోల్పోవటం. దీన్ని సాధారణమని అనుకుంటున్నావు కదా, కానే కాదమ్మా. ఇది సాధారణం అస్సలు కాదు. నీ ఆత్మ నుండి వచ్చిన సంకేతం ఇది. ఈ సాయి నుండి వచ్చినటువంటి సంకేతం బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నేను నీకు కనిపించని అన్నింటినీ చూశానమ్మా. ఒక అపరిచితుడు నీకు ఏదో ఇచ్చిన క్షణాన్ని చూశాను. ఒక వస్తువు నమ్మకంతో ఇవ్వబడింది. ఆహారం, పానీయం, ఏదైనా పదార్థం లేదా వస్తువు చిరునవ్వు వెనక దాగిన ఉద్దేశం నీకు అర్థం చేసుకోలేదు తల్లి. నియత్తు స్పష్టంగా లేదు కదే, కానీ నమ్మకం స్పష్టంగా ఉంది. ఈ దాడి బహిరంగంగా కాదు తల్లి. ఈ కుట్ర నెలల క్రితమే ప్రారంభమైంది. ఒక ప్రణాళికతో నీ పేరు ఉంది, నీ అలవాట్లు ఉన్నాయి. నువ్వు ఈరోజు తాకే వస్తువు కూడా అందుకే. నీకు అనుమానం రాలేదు. అపరిచిత వస్తువులని ఆయుధంగా మార్చారు. సాయి అంటున్నాడు, తల్లి రాబోయే 2 రోజుల్లో చాలా ముఖ్యమైనవమ్మా. ఇది నీ దిశను మార్చగలగంటి సమయం. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే పరిస్థితులు నిన్ను అలాంటి చోటుకి తీసుకెళ్తాయి. యంత్రాల శబ్దాలు ఉండే చోటు, తెల్లటి గోడలు ఉండే చోటు. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా, నేను ఇక్కడ ఎలా వచ్చాను, కానీ అలా అవ్వాల్సినటువంటి అవసరం లేదు తల్లి. సాయి జోక్యం చేసుకుంటున్నాడు. కానీ నియమం ఏమిటంటే ముందుగా సందేశం వినాలి. ఎంపిక నీదే. నీ సత్యాన్ని స్వీకరించగానే రక్షణ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సాయి నిన్ను రక్షించేందుకు సిద్ధమైపోతున్నాడు, అన్నీ సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఈ స్క్రీన్ వద్దకు చేరింది తల్లి.
ఈ సందేశం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సాయి చెప్పినటువంటి సందేశం. భయపడకు, కానీ నిర్లక్ష్యంగా కూడా ఉండకు. ఇటీవల రోజులను గుర్తు చేసుకో. హఠాత్తుగా నీ జీవితంలోకి వచ్చిన వస్తువు సహాయం పేరుతో ఇవ్వబడింది, మంచిదని చెప్పి స్వీకరించబడింది. అదే అసమతుల్యత స్పష్టించినది కావచ్చు. ఇది కేవలం శరీరం గురించి మాత్రమే కాదు, ఇది ఉద్దేశంతో సంబంధం కలిగి ఉంది. మీలో ఒక కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ను నాశనం చేయటానికి ఎంపిక చేసుకోలేదమ్మా, నిన్ను రక్షించడానికి మాత్రమే. నిన్ను రక్షితులు కానీ రక్షణ అప్పుడే సంక్రియమవుతుంది. నీవు మేల్కొన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సత్యాన్ని చూసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఆగిపోయే సమయం కాదు, జాగ్రత్తగా ఉండే సమయం. కళ్ళు తెరువు, మనసు శాంతంగా ఉంచుకో, ఈ సాయిని స్మరించుకో. నీ జీవితంలోకి ప్రవేశించిన ఆ అసత్యం నుండి దూరం చేయి. ఎందుకంటే నీవు అలా చేసిన వెంటనే ఈ సాయికి అనుమతి లభిస్తుంది. ప్రతి నెగిటివ్ ప్రభావాన్ని ఆపివేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నేను నీతోనే ఉన్నాను. ఇది నీకు చివరి హెచ్చరిక కాదు, కొత్త ప్రారంభం. సరైన అడుగు ఇప్పుడు వేస్తే రాబోయే రోజులు నిన్ను ఆసుపత్రికి కాకుండా ఉపశమనం, స్థిరత వైపు తీసుకెళ్తాయి. ఎంపిక నీ చేతుల్లోనే ఉంది తల్లి. ఇప్పుడు ఈ క్షణంలో చీకటి పూర్తిగా అంతం కాకపోతే పోరాటం కొనసాగుతుంది. కానీ మీ జీవితంపై ఈ సాయి వాగ్దానం ఎప్పుడు అంతం కాదమ్మా. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. సాయి స్వయంగా నీ రక్షణలో ముందుకు వస్తున్నాడు. ఇది జాగ్రత్తగా ఉండే సమయం కాదు, ఇది మేల్కొనే బలం. ఇది సాయి అంటున్నాడు తల్లి, ఆ క్షణం ముందు విత్తబడిన ప్రతి నెగిటివ్ ప్రణాళిక రద్దు చేయబడుతుంది. ఇదే సమయం స్వర్గం మీ భౌతిక మరియు ఆత్మీయ మార్గాన్ని మళ్ళీ సమతుల్యం చేస్తుంది. ఇది ఏ చమత్కారమో కాదు బిడ్డ, ఇది దైవిక అధికారం. అధికారం అప్పుడే ప్రభావితం అవుతుంది. దాన్ని ఉపయోగించినప్పుడు నువ్వు దీన్ని వాయిదా వేస్తే, మరిచిపోతే నెగిటివ్ శక్తులు ముందుకు సాగే ప్రయత్నం చేస్తాయి. కానీ నువ్వు ఇప్పుడు లేచి నిలబడితే గనక స్వర్గం ఈ ప్రణాళిక ద్వారాన్ని అంత శక్తితో మూసివేస్తుంది. ఆ గుండెల్లో ప్రతిధ్వని అన్ని స్థాయిలకు చేరుతుంది. ఈరోజు సాయి నీకు చెప్తున్నాడమ్మా, రాబోయే కొన్ని గంటల చాలా చాలా ముఖ్యమైనవి. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని తేలిక చెయ్యి, గాలి లోపలికి రానివ్వకు, నీ మాటలను స్పష్టంగా ఉంచు, ఆత్మవిశ్వాసంతో ఈ ప్రకటన చెయ్యి. నీకు వ్యతిరేకంగా రూపొందిన ఏ ప్రణాళిక విజయవంతం కాదు తల్లి. నీ జీవితం ఆహారం లేదా శరీరంలోకి నీ పూర్తి అవగాహన లేకుండా ప్రవేశించింది. ఏదైనా ఇప్పుడు సచేతన నిర్ణయంతో తిరస్కరించబడింది, భయంతో కాదు, అధికారంతో కాదు. ఈరోజు సాయి నీకు చెప్తున్నది బుద్ధివంతత్వ సమయం. ఇటీవల రోజుల్లో నీ జీవితంలోకి వచ్చిన ఏ వస్తువు కూడా పూరకం, బహుమతి లేదా వస్తువైనటువంటి దానిపై దృష్టి పెట్టు. ఎవరి ఉపయోగం తర్వాత శరీరం అసౌకర్య ప్రతిచర్య ఇస్తే వెంటనే దూరం చేయి. భయపడకు, బుద్ధిపూర్వకంగా ఉండు. ఇది సంరక్షణలో దాగినటువంటి పరీక్ష. సాయి ఈ మొత్తాన్ని సత్యాన్ని తెలిసిన ఒకరు ఉన్నారు, ఈ ప్రక్రియలో పాత్ర పోషించిన వారు. కానీ ఇప్పుడు వారి అంతర్మసు భారంగా ఉంది. చాలా త్వరలో వాళ్ళు స్వయంగా ముందుకు వస్తారు లేదా నీ మార్గం నుండి తొలగిపోతారు. నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా, వెనక్కి తరమకు, ఒత్తిడి చేయకు. స్వర్గం స్వయంగా శుభ్రపడుతోంది. సాయి శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో దైవిక రక్షణ సక్రియమైంది. నీలో సమతుల్యత తిరిగి తీసుకురాబడుతుంది. నీకు తేలికపాటి వెచ్చదనం అనిపించవచ్చు, లేదా ఎప్పుడూ అనుభవించని లోతైన శాంతి నిండినటువంటి నిద్ర. ఈ పునఃస్థాపన దోచుకోవటానికి ప్రయత్నించినది తిరిగి ఉంచుకోబడుతోంది. నేను ఆత్మీయ స్థాయిలో నీ పేరుతో జరిగిన మోసాన్ని చూసినప్పుడు నాకు బాధ కలిగింది బిడ్డ. కానీ ఆ ప్రభావం ఇప్పుడు అంతమైపోయింది. నెగిటివ్ ఉచ్చారణలు నిరర్ధకమయ్యాయి. నీవు సంరక్షితులు. తప్పుడు ఉద్దేశంతో ముందుకు వచ్చిన వారు ఇప్పుడు తమ కర్మలను ఎదుర్కొంటున్నారు. సాయి నీతో అంటున్నానమ్మా, రోగాలు కాదు, బలహీనతలు కాదు, నెమ్మదిగా శరీరం తేలికవుతుంది, దృష్టి స్పష్టమవుతుంది, ఆలోచన తీక్షణమవుతుంది, లోపలి అలసట తొలగిపోతుంది. ఇది మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు నీ అవగాహన మరింత లోతుగా ఉంటుంది బిడ్డ. నీ ఇల్లు, గది, విశ్రాంతి స్థలం చుట్టూ కూడా దైవిక రక్షణ సంక్రియం ఉంది. ఇది సాయి అనుమతి లేకుండా ఏదీ లోపలికి రాలేదు బిడ్డ. ఇది మూఢనమ్మకం కాదు,
చైతన్య జాగృతి. కాంతి బలంగా ఉన్నప్పుడు చీకటి స్వయంగా వెనక్కి తిరుగుతుంది. అలాగే సాయి నీ ముందు ఉన్నప్పుడు నీకు ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లో కూడా రాదు బిడ్డ. జాగ్రత్త. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. నీ సాయిని నీకు ఆఖరిగా హెచ్చరిస్తున్నట్టు హెచ్చరిక. నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ. ఈ సాయి మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరిగేలా చేస్తాను. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.